అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 14వ భాగం. రచయిత మోక్ష గారు. మధు కళ్ళు తుడుచుకొని అర్జున్ చేతిని తన తలపై పెట్టుకొని, అర్జున్, ఇంకోసారి నువ్వు కానీ ఐషు భార్గవుల విషయంలో ఇన్వాల్వ్ అయితే నేను చచ్చిన తొట్టే అంది. మధు షాక్ అయి చూశాడు అర్జున్. నీకు ఇలాంటివి నమ్మకం లేకపోయినా నిజంగా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటే నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను చెప్తున్నా అంది మధు. అర్జున్ కాసేపటి మౌనం తర్వాత సరే అన్నాడు. అనక తప్పలేదు అతనికి. మరి నువ్వు ఆ మౌనవ్రతం నిరాహార దీక్ష వదిలేస్తావా అన్నాడు అర్జున్. చిన్నగా నవ్వి ఊరుకుంది మధు. అలా నవ్వడం కాదు, లెట్స్ ఎంజాయ్ ది ట్రిప్, పద బయటికి వెళ్దామని మధు చేయి పట్టి లాగాడు అర్జున్. ఇలాగా తను వేసుకున్న నైట్ డ్రెస్ చూపిస్తూ అడిగింది మధు. 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను, 6వ నిమిషంలో బయటికి రాలేదు, ఎలా ఉన్నదాన్ని అలాగే తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు అర్జున్. సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మధు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అర్జున్ కూడా రెడీగా ఉన్నాడు. చేతిలో కార్కీస్ విష్ణుమూర్తి సుదర్శన చక్రంలా తిప్పుతున్న అర్జున్ని చూసి ఎక్కడికి అని అడిగింది మధు. స్విస్ వచ్చి స్కై డైవింగ్ చేయకపోతే ఎలా, అక్కడికే అని అన్నాడు అర్జున్. పద అంటూ లాక్కు వెళ్తూ ఉంటే స్కై డైవింగ్ అన్న పదం దగ్గరే మధుకి గుండెల్లో బండరాయి పడ్డట్టయింది. కాసేపటికి ఒక కొండ అంచున పేపర్ రాకెట్లా గాల్లో ఎగురుతున్న పారాచూట్ చూస్తుంటేనే మధుకి సన్నగా కాళ్ళు వనకడం మొదలయ్యాయి. ఎందుకు అర్జున్, అంత రిస్క్ అవసరమా అంది మధు అతన్ని గట్టిగా పట్టుకొని. ఎందుకు బంగారం అంత భయం, నీతో పాటు నేను వస్తున్నాను కదా అన్నాడు అర్జున్. కంగు తింది మధు ఆ మాటకి. అంటే నేను భయపడుతూ అడుగుతున్నా మధుని చూసి నవ్వి, రిషి చెల్లికి భయపడడం కూడా వచ్చా అన్నాడు అర్జున్. డోంట్ ప్లే జోక్స్, నన్ను నేర్పించడానికే అలా అంటున్నావు కదా గుట్కలు వింగుతూ అడిగింది మధు. నో మధు. సి మధుని తన ముందు నిలబెట్టుకుని పారాచూట్తో సాయంతో గాల్లో పక్షుల్లా ఎగురుతున్న వాళ్ళని చూపిస్తూ, చూడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా అలాగే ఎంజాయ్ చేయొద్దా అని అన్నాడు అర్జున్ తనతో. వాళ్ళకి పిచ్చేమో, అంతేకాని నాకు బుద్ధి ఉంది, ప్రాణం మీద ఆశ కూడా ఉంది అర్జున్. ఇంటికి వెళ్దాం పద అని అర్జున్ని వెనక్కి లాగబోయింది మధు. కానీ అర్జున్ మాత్రం ఇంచు కూడా కదలకుండా మధుని తన మీదకి లాక్కొని, మధు టికెట్స్ కూడా తీసేసుకున్నాను, సో డబ్బులు వేస్ట్ అయిపోతాయి, రా వెళ్దాం అని అన్నాడు అర్జున్. అయితే ఆ టికెట్స్ ఎవరికైనా బ్లాక్లో అమ్మేసేయి, అంతేకాని నా వల్ల కాదు, నా లైఫ్ని రిస్క్ చేయొద్దు, వచ్చే అర్జున్ అందంగా బ్రతిమాలింది మధు. అంత చలిలోనూ భయంతో చెమటలు కక్కేస్తున్న మధుని చూసి కర్చీఫ్తో మధు మొహం మీద అదుతూ, బంగారం ఒక్కసారి చూడు మధు, మనకి నచ్చిన వాళ్ళతో రెక్కలు వచ్చిన పక్షుల్లా ఆకాశంలో ఎగిరితే ఆ ఫీల్. అప్పటి వరకు కళ్ళు మూసుకున్న అర్జున్ కళ్ళు తెరిచి, నువ్వే ఊహించు, అలా గాల్లో తెలిపోతూ ఒక లిప్ కిస్ అంటున్న అర్జున్ని చెంప మీద కొట్టింది మధు. మా ముద్దు గిద్దు ఏమీ వద్దు, కానీ భయం ఏమీ ఉండదు కదా అంది మధు. ఒక్కసారి ట్రై చేద్దాం బంగారం, మధుని ప్రతిపాలుతున్న అర్జున్ తన మాటలు అర్థమై, అయితే నిజంగా వెళ్దామా అంటూ ఆనందంగా అడిగాడు. మధు భయంగా తల ఊపేసరికి థ్యాంక్స్ బంగారం అని తనకి ఒక చిన్న హగ్ ఇచ్చి ఆ కొండ అంచుకు తీసుకెళ్లాడు అర్జున్. ఇన్స్ట్రక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా విన్న అర్జున్ మధు చేయి పట్టుకొని రెడీనా అని అన్నాడు. గట్టిగా శ్వాస తీసుకొని వదిలి బొటన వేళ్ళు పైకెత్తి చూపించింది. ఇన్స్ట్రక్షన్ చెప్పిన అతని పారాచూట్ని ఫిక్స్ చేశాడు ఇద్దరికి కూడా. ముందు మధు, వెనక అర్జున్. ఒక్కసారిగా పారాచూట్ని గాల్లోకి వదిలాడు. అమ్మా అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది మధు. కానీ అర్జున్ మాత్రం గాల్లోకి ఎగిరిన ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ గాల్లోకి ఎగరగానే హుర్రే అంటూ అరిచాడు. అతని అరుపుకి మధు కళ్ళు తెరిచి చూసింది. భూమికి ఆకాశానికి మధ్యన రెక్కలు వచ్చిన పక్షుల్లా గాల్లో ఎగురుతూ ఉంటే ఆ ఫీల్. మధుకి ఒళ్ళు గంగురుపాటు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బంగారం నచ్చిందా అన్నాడు. ఎస్ అర్జున్, నాకు ఇప్పుడు గట్టిగా అరవాలని ఉంది అంది మధు. దానికి మొహమాట పడుతున్నావా, క్యారీ ఆన్ అన్నాడు అర్జున్. ఐ లవ్ యూ అని చిన్న సస్పెన్స్ తర్వాత రిషి అని అరిచింది మధు. కంగు తిన్నాడు అర్జున్. ఆకాశంలోకి తీసుకొచ్చింది నేను, ఐ లవ్ యూ వాడిక మనసులో అనుకొని, బంగారం మరి నా కోరిక అన్నాడు. స్కై డైవింగ్ వచ్చే ముందు అతను లిప్ కిస్ కావాలి అనడం గుర్తు వచ్చిన మధు తనలో తనే ముసిముసిగా నవ్వుకొని, ఏయ్ నీకేం చెప్పాను అంది. సరే సారీ విసుగ్గా అన్న అర్జున్ మాటలకి మధు నవ్వుకొని హెడ్ చిన్నగా పక్కకు తిప్పి అతని మొహాన్ని తన వైపుకు లాక్కొని అతని పెదాలు అందుకుంది మధు. ఆ ముద్దుకి అర్జున్ ముందు షాక్ అయిన చిన్నగా పెదాలని తన పెదాలతో అద్ది వదిలేయబోతుంటే అర్జున్ ఆమె దూరం వెళ్లకుండా తన పెదాలని ఒడిసి పట్టుకుని ఆ పెదాల్లో మధువులని జుర్రుకున్నాడు. అదంతా అక్కడే ఉన్న డ్రోన్ కెమెరా కంటికి చిక్కింది. పారాచూట్ లాండ్ అయ్యాక కూడా మధు ఇచ్చిన షాక్ నుంచి బయటికి రాలేకపోయాడు అర్జున్.
అదే మైకంలో కాళ్ళకి అడ్డు వచ్చిన రాళ్ళు రప్పలు తొక్కుంటూ వస్తున్న అర్జున్ మొహాన మధు 4 చుక్కల నీళ్లు చిలకరించగానే అర్జున్ ఉలిక్కిపడ్డట్టుగా అయ్యి మధు వంక చూశాడు. అంతకుముందు తను తీసుకున్న చొరవతో అతను కళ్ళలోకి సూటిగా చూడలేక తలంచుకొని నడుస్తున్న మధుని బంగారం అంటూ దగ్గరికి లాక్కొని ఇంకొకటి కావాలన్నాడు. ఏదో ఫ్యాంటసీ అన్నావు కదా అని ఇచ్చాను. ఇంకోసారి అడిగితే ముద్దు కాదు మూతి మీద వాత పెడతానంది మధు. వాత ఏది పెట్టు. మధు నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అర్జున్. అర్జున్ సిగ్గుతో తల పక్కకి వాలుస్తూ ఉంటే ఆగు, అదేదో ఇస్తాను అంటున్నావు కదా, ఇచ్చేసి వెళ్ళు అని ఆమె పెదాలు అందుకోబోతే మధు అర్జున్ నెట్టి అతన్నే చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ అక్కడే నిలబడిన ఒక ఫారినర్ని గుద్దుకుంది. మధు బీ కేర్ఫుల్ అంటూ కింద పడిపోతున్న మధుని లేపి పట్టుకొని ఆర్ యూ ఓకే అన్నాడు. అర్జున్ అడిగింది పట్టించుకోకుండా వెనక్కు తిరిగి తను డాష్ ఇవ్వడం వల్ల పడబోతూ నిలదొక్కున్న ఫారినర్తో సారీ అని అంది మధు కన్నర్పకుండా. అతను మధునే చూస్తున్న అతన్ని చూడగానే అర్జున్కి తేడా కొట్టి మధు చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని రా మధు అని అక్కడి నుంచి లాక్ వచ్చేస్తూ ఉంటే అర్జున్ కలిసి వస్తున్న మధునే చూస్తూ సెక్సీ ఇండియన్ గర్ల్ అని అన్నాడు అతను. లీలగా వినిపించిన వాడి మాటలకి చివాళ్ళ వెనక్కి తిరిగాడు అర్జున్. హే బ్రో లెట్స్ గెట్ హెర్ అని అన్నవాడి మాటలకి అర్జున్ క్షణం కూడా ఆలోచించకుండా వీసిపోతున్న వాడి చేతుల్ని పదిలించుకొని కోపంగా పిడికిలు ఎత్తి ముక్కు మీద గుద్దాడు అర్జున్. ఆ దెబ్బకి వాడి కళ్ళు వైర్లు కమ్మి గిలగిల్లాడుతూ నేల కొదికిపోయాడు. వాడలా పడిపోవడంతో వాడి కోసం ఇంకొక ఇద్దరు వచ్చారు. అర్జున్ వచ్చేయి వెనక నుంచి అరిచింది మధు. నువ్వు ఆగు. మధుని కోపంగా కసిరి షర్ట్ స్లీవ్స్ని పైకి మడత పెట్టి 2 బటన్లు విప్పేశాడు. ఆ ఇద్దరిలో బేస్బాల్ బ్యాట్ పట్టుకొని వచ్చిన వాడి చేతిలో బ్యాట్ లాక్కొని మోకాలతో వాడి పొట్టలోకి గుద్ది ఇరిగిపోతున్న వాడిని పడకుండా జుట్టు పట్టుకొని ఇంకొకసారి కాలుతూ మొహం మీద తన్ని ఖాళీగా ఉన్న 3వ వంక చూశాడు. ఆ చూపుకే సగం చచ్చిపోయిన వాడు చేతిలో బ్యాట్ని అక్కడే వదిలేసి అర్జున్కి దొరకకుండా పరిగెడుతూ ఉంటే చేతిలో రక్తం ఓడుతున్న మనిషిని వదిలేసి వాడి వెనుకే పరిగెడుతూ వాడిని చేసే పనిలో పడ్డాడు. మధు వాడిని వదిలేసి రమ్మని ఎంత పిలిచినా కూడా లెక్క చేయకుండా ఎలా అయితే వాడిని పట్టుకొని కొండ అంచుకు వెళ్ళి వాడిని నిల్చోబెట్టి పటాపట చెంప ఈ చెప్ప వాయించేశాడు అర్జున్. ఇంకొక 4 దెబ్బలు వేస్తే వాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు. అనగా రయ్యమంటూ వచ్చిన పోలీస్ వ్యాన్ ఒకటి వాళ్ళ ముందు వచ్చి ఆగింది పోలీస్ స్టేషన్లో. వదలండ్రా నన్ను, లెట్ మీ మేక్ ఏ కాల్. చేతికి వేసిన హ్యాండ్ కప్స్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అరుస్తున్న అర్జున్ని దీనంగా చూసింది మధు. తన చూపులు గుచ్చుకొని తల తిప్పిన అర్జున్ బాధగా తలంచుకున్న మధుని చూసి కాస్త నెమ్మదించి ఆఫీసర్ లెట్ మీ మేక్ ఏ కాల్ అని చాలా మర్యాదగా చెప్పాడు. నో, అతను మాత్రం చాలా కఠినంగా అన్నాడు. షిట్. అర్జున్ తల కొట్టుకొని మై వైఫ్, షీ ఈజ్ వెయిటింగ్ దేర్, అట్లీస్ట్ లెట్ హెర్ ఇన్, ఐ వాంట్ టు టాక్ విత్ హెర్ అన్నాడు. ఐ షడ్ నో. కొంచెం కూడా కనకరించలేదు అతను. గాడ్ అని తలపట్టుకొని మధు అని ఏడ్చాడు. అక్కడి నుంచే అర్జున్ బయట గదిలో ఉన్న మధు లేచి ఆ విండో నుంచి అర్జున్ చూసింది. నా మొబైల్లో అడ్వకేట్ అభిజిత్ నెంబర్ ఉంటుంది, వాడికి కాల్ చేయి అన్నాడు అర్జున్. మధు తలూపి అంతకుముందే ఆ పోలీస్ స్టేషన్ అర్జున్ థింగ్స్లో మొబైల్ వెతుక్కుంది. అందులో అర్జున్ చెప్పిన కాంటాక్ట్ని వెతికి పట్టుకొని అతనికి డయల్ చేసింది. అదే టైంకి అక్కడ అర్జున్ రిషి మీద ఫైల్ చేసిన కేసు గురించి కోర్టులో ఉన్న అభిజిత్ అంతకుముందే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టడంతో కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అర్జున్ అంది మధు పక్కనే ఉన్న విండో నుంచి బిక్కుబిక్కుమంటూ చూస్తూ అర్జున్ని. ఫక్ అని తలవాదుకొని బంగారం నేను తంటాలు పడి వచ్చేస్తాను, నువ్వు క్యాబ్ బుక్ చూసుకొని వెళ్ళిపో, అడ్రస్ నా పర్సులో ఉంటుందన్నాడు. మధు ఏమీ మాట్లాడలేదు. అర్జున్ ఫోన్ తీసుకొని స్టేషన్ బయటకు వచ్చేస్తుంటే వెళ్తున్న తనని చూసి నిజంగానే వెళ్ళిపోతుందా అని మనసులో అనుకున్నాడు అర్జున్. బయటికి వచ్చిన మధు అర్జున్ ఫోన్లో గోపాల్ గారి కాంటాక్ట్ ఓపెన్ చేసింది. వేలిని డైలర్ ఆప్షన్ మీద కాసేపు ఆడించి తనకి ఇంకా వేరే దారి లేదనుకున్నాక అప్పుడు ఆయన కాల్ చేసింది. హలో అర్జున్. అప్పటి వరకు పోయిందనుకున్న మధు ప్రాణం వాళ్ళ మామయ్య గొంతు వినగానే తిరిగి వచ్చినట్టుగా అయ్యి మామయ్య నేను మధుని అంది. మధు మీ హనీమూన్, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మామయ్య ఇక్కడ చిన్న గొడవ అయితే అర్జున్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను మామయ్య గాబరా పడుతూ చెప్పింది మధు. పోలీస్ స్టేషన్ ఈడియట్. ఆయన కోపంగా అర్జున్ని ఏదో తిట్టబోతూ ఉంటే అప్పటి వరకు అతని పక్కనే ఉండి ఆ ఫోన్ కాల్లో మధు మాట్లాడేది మొత్తం కూడా విన్న రిషి గోపాల్ గారికి సైగ చేస్తాడు. అది చూసి ఆయన చిన్న గొంతుతో నువ్వు ప్యానిక్ ఏమీ అవ్వద్దు మధు, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశారు. నిన్ను కోర్టుకి ఇడ్చిన వాడు జైలు పాలైతే వాడిని కాపాడావు, అలాంటి వాడి పతనం కోరుకుంటున్నాడు. రిషితో అంటున్న గోపాల్ గారిని చూసి నాకంత విశాల హృదయం లేదంకుల్, ఇది మధు కోసం అన్నాడు. మధు నిట్టూర్చి సుఖంలో ఉన్న ప్రాణాన్ని కష్టాల పాలు చేసుకుంది అన్నారు విరక్తిగా. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. అర్జున్ బెయిల్ పేపర్స్ మీద
డిజిటల్గా సంతకం చేసి వెళ్తున్నాను అంకుల్ అని వెళ్ళబోతూ ఉంటే గోపాల్ గారు అతన్ని ఆపి ఆయన చేతిలో పేపర్స్ రిషి ముందే చింపారేసి ఆ కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టుగా నువ్వు నా కొడుకును సేవ్ చేశావని కాదు రిషి అన్నారు. మీరు ఈ పని చేయకపోయినా నేను ఏదో ఒకటి చేసేవాడిని అంకుల్. మీరు మా ఇద్దరి మధ్యలోకి రాకపోతేనే మంచిది. ప్లీజ్ వీటికి దూరంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు రిషి. బెయిల్ వచ్చాక కారులో బయలుదేరిన అర్జున్ ముభావంగా ఉన్న మధుని చూసి నా వల్లే కదా నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కావు అని అన్నాడు. మధు తన తలని వంచుకొని చేతులు అలుపుకుంటూ మనం ఎవరికి ఏది ఇస్తే తిరిగి అదే మన దగ్గరికి వస్తుంది కదా అర్జున్. నువ్వు మా అన్నయ్యని కోర్టు మెట్లెక్కించావు, అందుకు ఆ దేవుడు నిన్ను ఇదిగో ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాడు అని అంది. ఆ మాటకి వావ్ మధు యు ఆర్ బ్రిలియంట్. అంటే మనం ఇప్పుడు ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుందన్నమాట అని అంటావు కదా. అంటే ఇప్పుడు మనం చికెన్ని చంపుకొని తింటున్నాము, సో ఫ్యూచర్లో అదే చచ్చిన కోడి బ్రతికి వచ్చి మనల్ని చంపేస్తుంది అంతేనా అన్నాడు అర్జున్. అర్జున్ ప్లీజ్ కోపంగా తల విదిలించింది మధు. మధు నేను ఏమన్నాను ఇప్పుడు? నువ్వన్న థీసిస్ గురించే కదా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ విషయంలో అన్యాయం చేశాను, అదే మీ అన్నయ్యకి దూరం చేసి తర్వాత నేను కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళకి దూరం అయిపోతాను అంతే కదా అన్నాడు. అతనితో వాదించే ఓపిక లేక మధు అంతే నువ్వు చెప్పింది కరెక్ట్ అని పక్కకు తిరిగిపోయింది మధు. మంచిది అయితే నాకు జరిగే అన్యాయం కోసం తాపీగా కూర్చొని ఎదురు చూస్తూ ఉండు అన్నాడు అర్జున్. కోర్టు కేసుకి వెళ్ళిన రిషి తాపీగా విజిల్ వేసుకుంటూ ఇంటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళంతా తను చేస్తున్న పని ఆపేసి రిషిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రిషి మాత్రం నవ్వుతూ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి నవ్వుతూ నీ పెళ్ళికి ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గోపాల్ గారు కేసు వాపసు తీసుకున్న పేపర్స్ ఐశ్వర్య చేతిలో పెట్టి ఎలాగూ ఎంగేజ్మెంట్కి ముహూర్తం కుదిరిపోయింది కదా, అది అయ్యాక ఈ రిజిస్ట్రేషన్ పనులు అవి చూస్తాను అని అన్నాడు. రిషి ఐశ్వర్యతో థ్యాంక్స్ అన్నయ్య అని నవ్వుతూ రిషిని హగ్ చేసుకుంది ఐశ్వర్య. రిషి ప్రేమగా తలనిమిరి ఇదే విషయం భార్గవ్ కూడా చెప్పు అని అన్నారు. సరే అన్నయ్య అని అంటూ తలూపి చలాకీగా మెట్లకి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఐశ్వర్యని చూసి నవ్వుకుంటూ వచ్చి శశి ఆకలిస్తుందన్నాడు. ఇన్నాళ్ళు నేనే ఆ ఆకలి చెల్లి పెళ్ళి కుదురుతుందనగా వచ్చేసిందా అని వేలకోల వాడారు కామాక్షమ్మ గారు. రిషి నవ్వు ఊరుకున్నాడు. ఎన్నాళ్ళుగానో మాయమైన రిషి నవ్వు తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళకి కూడా చాలా సంతోషం వేసింది. కానీ శశికి తప్ప తన మనసులోకి ఇంకా ఏదో భయం. మధు అన్న మాటలతో కోపం తెచ్చుకొని అర్జున్ తనతో మాట్లాడే ఉద్దేశం లేక కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్ళాడు. అసలు పుట్టి బుద్ధరిగిన తర్వాత కిచెన్ స్పెల్లింగ్ కూడా రాని అతనికి కాఫీ పెట్టుకోవడం పెద్ద చిక్కు సమస్యే అయ్యింది. ఒక అరగంట కిచెన్ మొత్తం కూడా పరికించి అందులో ఉన్న చిన్న చితకా సామాన్లు గూగుల్లో స్కాన్ చేసిన కాసేపటికి కాఫీ మిషన్ దొరికింది. అది దొరికిన తర్వాత యూట్యూబ్లో ఇంకొక అరగంట కుస్తీ పడితే కాఫీ పెట్టడం తెలిసింది. ఓస్ ఇంతేనా, ఈ మాత్రం కాఫీ పెట్టే వంట చేసినంత మాత్రాన ఆడవాళ్ళని అంత గొప్పగా పొగిడేస్తారు అనుకొని కాఫీ మిషన్ ఆన్ చేశాడు. ఈ మాత్రం వంటకి వీళ్ళు చేసే హడావిడి ఎంత ఉంటుందో, వీళ్ళు చేసే హడావిడి అని అనుకొని కప్పులో కాఫీ నోటికి ఆనించిన అర్జున్ గుప్పమంటూ వచ్చిన ఆ కాఫీ ఘాటుకి కప్ దూరంగా పెట్టి మధు కాఫీ ఇలా స్మెల్ రాదే, అయినా నా కాఫీనే బాగుంటుందేమోలే అనుకుని ఒక గుట్టక వేసిన అర్జున్కి కళ్ళలో నుంచి నీళ్లు గొంతుల నుంచి వాంతు కలిసి వచ్చినట్టుగా వెంటనే ఆ కప్పుని కాఫీ సింక్లో ఒలకబోసి బంగారం అంటూ వెళ్ళి మధు ముందు మోకరిల్లాడు. అప్పటి వరకు అర్జున్ కిచెన్లో చేసిన ఘనకార్యం అంతా కూడా కల్లారా చూసిన మధు అర్జున్ రాగానే నవ్వుకుంటూ సీరియస్గా ఏంటి అంది. కాఫీ అన్నాడు గారంగా. పెట్టుకున్నావు కదా వెళ్ళి తాగు అంది మధు. బంగారం ప్లీజ్, నువ్వంతా చూసావు కదా తల పగిలిపోతుంది, త్వరగా ఏదో ఒకటి చేయి బంగారం, ఇప్పుడు కూడా మీ అన్నయ్య ఇలా బిహేవ్ చేయకు, చచ్చిపోయేలా ఉన్నాను అని బ్రతిమాలుతున్న అర్జున్ని చూసి మధ్యలో రిషి మాట తీసుకువచ్చినప్పుడు కోపం వచ్చిన తర్వాత కాస్త మెత్తబడి సరే పెడతాను పక్కకిలే అంది. అర్జున్ తప్పుకోగానే కాసేపటికి గుమగుమలాడే కాఫీ కప్తో ప్రత్యక్షమైంది మధు. హడావిడిగా ఆ కాఫీ కప్ లాక్కొని ఒక గుటక వేసిన అర్జున్కి తన తలనొప్పి ఇట్టే ఎగిరిపోయినట్టుగా అనిపించింది. థ్యాంక్స్ బంగారం అన్న అర్జున్ మాటకి వెనుతిరిగి వెళ్తున్న మధుని వెళ్ళనివ్వకుండా చేయి పట్టి తన ల్యాప్లోకి లాక్కున్నాడు. అర్జున్ ఆశ్చర్యం, భయం, కంగారు కలబోసిన స్వరంతో అడిగింది మధు. కాసేపు కూర్చోవచ్చు కదా బంగారం గోముగా అడిగాడు అర్జున్. మధు కదలకుండా కూర్చొని నీ కోపం వస్తే వెళ్ళిపోవాలి, ప్రేమ వస్తే దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాలా అంది మధు. పోనీ ఏం చేయమంటావన్నాడు అర్జున్. ఏంటి అయోమయంగా చూసింది మధు. నా కోపం వచ్చినా ప్రేమ వచ్చినా లోపలే దాచుకోలేను, వెంటనే బయట పెట్టకపోతే కాదు పెట్టేయాలంతే, చిన్నప్పటి నుంచి అదే అలవాటు అన్నాడు అర్జున్. మధు అర్జున్ మాటలకి కాస్త కరిగి స్లైట్గా పక్కకి జరిగి మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే రకం కాదు నువ్వు, కానీ కోపం విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తోంది అర్జున్. ఒక్కొక్కసారి కోపంలో మనం చేసే తప్పు మనకే నష్టం కలిగజేస్తుంది అని అంది. మరైతే ఆ కోపం ఎలా కంట్రోల్ చేయాలో నువ్వే చెప్పు అన్నాడు అర్జున్.
పట్టరాని కోపం వచ్చినప్పుడు నీకు ఇష్టమైన దాని గురించి ఆలోచించు. నీకు ఇష్టమైనది ఏంటి అడిగింది మధు. శృంగారం తడుముకోకుండా సమాధానం చెప్పాడు అర్జున్. అర్జున్ చేతి మీద చిన్నగా చర్చి, అది కాదు అర్జున్, ఈసారి నీ కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి కారణమైన పనిని, నీకు కోపం తీసుకువచ్చిన మనిషిని పూర్తిగా మర్చిపోయి వాటి స్థానంలో నీకు నచ్చిన పని గురించి కానీ లేదంటే మనిషి గురించి కానీ ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మా అన్నయ్య అంటే కోపం. రిషి అన్న పేరు వినగానే నీ బాడీలో వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి కదా. అర్జున్ వంక చూసింది మధు. అప్పటికే చింత నిప్పుల్లో ఎర్రగా ఉన్నాయి అర్జున్ కళ్ళు. వాటిని చూడగానే మధు కాస్త చెంకి కొంచెం దూరం జరిగి, ఇప్పుడు మా అన్నయ్య ప్లేస్లో ఇంకొకరిని ఎవరైనా ఊహించుకో, నీకు బాగా నచ్చిన వాళ్ళని అంది మధు. అర్జున్కి మధు రూపమే కదలాడుతోంది. ఆ రూపం తలుచుకోగానే అర్జున్ పెదవులపై చిన్న చిరునవ్వు. ఎవరు గుర్తు వస్తున్నారు అర్జున్? మెల్లిగా అర్జున్ చెవి దగ్గరకు వచ్చి అడిగింది మధు. అర్జున్ కళ్ళు తెరిచి మధుని చూశాడు. అప్పటి వరకు తన కళ్ళ ముందు కదలాడిన రూపం ఇప్పుడు తన ఒడిలో ఉంది. ఆ క్షణం మధు అర్జున్ కంటికి కొత్తగా కనిపించింది. ఎందుకో తననే మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు అర్జున్. సూదిలాంటి అతని చూపు నుంచి తప్పించుకోలేకపోయింది మధు కూడా. మధు శ్వాస బరువు ఎక్కి తన ఎదభాగం పైకి కిందకి ఊగిసలాడుతూ ఉంటే అర్జున్ కంటికి వీణుల విందుగా ఉంది ఆ దృశ్యం. మధు వీపు చుట్టూ ఉన్న అర్జున్ చేతిని నెమ్మదిగా కిందకి జరిగి ఆమె కటిభాగం వద్దకు దానిని తీసుకుని వచ్చాడు అర్జున్. పారిపోయే ప్రయత్నం చేసింది మధు. అర్జున్ తనకి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా నాలుకంత ఉన్న ఆమె నడుముని ఒక చేత్తో చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు. మధు శ్వాస వెచ్చగా అతని మేనుని తాకింది. అర్జున్ ఇంకా ఆగలినట్టుగా మధుని అమాంతం గుండెల మీదకి లాక్కొని ఆమె పెదాలి పెనవేశాడు. ఇష్టమో భయమో తెలియదు కానీ అర్జున్కి నో చెప్పే ధైర్యం చేయలేదు సరికదా. గత కొన్ని రోజులుగా అర్జున్ ఇచ్చిన చొరవతో తను కూడా అతనికి ధీటుగా పోటీ పడుతోంది. ఎటు దారి తీస్తుంది తెలియని వాళ్ళ కొత్త ప్రయాణానికి ఆటంకంగా అంతకుముందు కాఫీ పెట్టడం నేర్చుకుందాం తనతో పాటే కిచెన్లోకి తీసుకువెళ్ళిన అతని ఫోన్ రింగ్ అయ్యింది. మధు ఆ ఫోన్ కాల్ పట్టనట్టు ఉన్న అర్జున్ మాత్రం మధుని వదిలించుకొని తన ఫోన్ కోసమని కిచెన్లోకి వెళ్ళాడు. అతని ప్రవర్తనకి నిర్ఘాంతపోయిన మధు ఆ తర్వాత ఏదైనా అర్జెంట్ కాలే ఉంటుంది అని అనుకొని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంది. ఫోన్ తీసుకొని బయటికి వచ్చేసిన అర్జున్ తను మాట్లాడే మాటలు ఇంటి లోపలికి పొక్కకుండా తలుపులన్నీ మూసేసి తర్వాతే ఆ ఫోన్ కాల్ చేశాడు. అవతల వాళ్ళు ఏం చెప్పారో కానీ వాళ్ళు చెప్పిన పనికి అర్జున్ నుదురు చిట్లించి కన్ఫర్మ్నా అన్నాడు. అతను అడిగిన దానికి అవతల వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ విన్న అర్జున్ గట్టిగా నిట్టూర్చి, నేను ఇప్పుడే ఇండియా బయలుదేరుతున్నాను, ఫ్లైట్ రెడీ చేయండి. ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చి ఏదో విషయం మీద తీక్షణంగా ఆలోచిస్తూ కూర్చున్న మధుతో మనం ఇండియా బయలుదేరుతున్నాం అన్నాడు. అర్జున్ ఏదో మాట్లాడబోయిన మధుకి ఇంకొక పదం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఈరోజే ఇప్పుడే ప్యాక్ ది బ్యాగ్స్ అని చెప్పి బయటకు వచ్చేశాడు అర్జున్. అతని పద్ధతి ఏంటో అంతుపట్టని మధు చిన్నగా నిట్టూర్చి ఆ బ్యాగ్ని సర్దే పనిలో పడింది. కాసేపటికి అర్జున్ బ్యాగ్స్ సర్దడంలో బిజీ అయిపోయిన మధు వెనుక నుంచి పిల్లిలా వెళ్ళి తన కళ్ళు మూశాడు. అర్జున్ వచ్చిందెవరో అని కంగారుగా తన చేతిని పట్టుకుని మధుతో నేనే గుసగుసగా తన చెవిలో చెప్పి, ఒక్క నిమిషం ఏమీ మాట్లాడకుండా నేను ఎటు వెళ్తే అటు తీసుకొని రా బంగారం అన్నాడు. మధు మాట్లాడలేదు. అర్జున్ తనని మెల్లిగా నడిపించుకుంటూ ఆ ఇంటి పోర్టికో దగ్గరికి తీసుకొని వచ్చి కళ్ళకి అడ్డుగా ఉన్న తన చేతిని తీసి అటు చూడు అంటూ ఆ ఇంటి పైకప్పు కేసి వేలు పెట్టి చూపించాడు. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో మధుస్ హోమ్ అని అందంగా చెక్కి ఉంది. అది చూసిన మధు మొహంలో భావాలు ఏమీ మారలేదు. నార్మల్గానే అర్జున్ని చూస్తూ ఇదెప్పుడు చేయించావు అని అంది. మనం ఇక్కడికి రాకముందే, చెప్పాలంటే నువ్వు నన్ను కలవకముందే ఈ ఇల్లు నీ పేరు మీద రిజిస్టర్ చేయించి పెట్టాను అన్నాడు. మధు ఫేస్లో అదే ఎక్స్ప్రెషన్తో అర్జున్ కేసు తిరిగి, నీతో గడిపిన ప్రతి అమ్మాయికి కూడా ఇలాగే ఇల్లు రాసిస్తావా అంది మధు. అలా అయితే నువ్వు నాతో ఒక్కసారిగా కూడా ఫిజికల్గా దగ్గర కాలేదు కదా. ప్లీజ్ బంగారం, వాళ్ళతో నువ్వు నిన్నెప్పుడు కంపేర్ చేసుకోకు. ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు నీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, అది ఇదే. ఆర్ యూ హ్యాపీ నౌ అన్నాడు అర్జున్. నా ఆనందం ఆస్తిలో అంతస్తులు లేదు అర్జున్. మధు మనసులో అనుకొని చిన్న నవ్వు నవ్వి, ఇంకా ప్యాక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, కొంచెం హెల్ప్ చేయి అర్జున్. అతన్ని తనతో తీసుకువెళ్ళిద్ది మధు మడత పెట్టి ఇచ్చిన బట్టలు బ్యాగ్లో సర్దుతున్న అర్జున్ ప్రపంచంలో ఎవడూ నాలా హనీమూన్ చేసుకోడేమో అని పెదవిర్చాడు. మధు ముసిముసిగా నవ్వుకుంటూ, నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్వి కదా అర్జున్, హనీమూన్ కూడా కొత్తగా చేసుకున్నావు అల్లరిగా అడిగింది మధు. ఏడ్చినట్టుంది. మొహం జారేసిన అర్జున్ని చూసి, హనీమూన్ అంటే కొత్తగా పెళ్ళైన ఫ్రెష్ పెళ్లి కూతురు చేసుకుంటారు, ఏ రాత్రి ఎక్కడ ఉంటావో తెలియని ఇలాంటి వాళ్ళకి కాదు అంది. ఇదిగో ప్రతి విషయం ఇక్కడికే తెస్తావు, అయినా మనం ఇక్కడికి వచ్చే ముందు నువ్వు మాటిచ్చావు గుర్తుందా అన్నాడు. ఏంటన్నట్టుగా చూసింది మధు. నన్ను నాకు నచ్చినట్టుగా ఉండమని. అతను అన్నది విన్నాక మధు గుండెలో రాయిపడ్డట్టు అయ్యి షాక్ కొట్టినట్లుగా, అలాగే
నిలబడిపోయింది. బట్టలన్నీ సర్దేసిన బ్యాగ్ పట్టుకొని ముందుకు వెళ్తున్న అర్జున్ని మధు చేయి పట్టుకొని ఆపి అతని తన దగ్గరకు లాక్కుంది. అర్జున్ తేరుకునే లోపే మధు అతని పెదాలు అందుకొని గాఢంగా అతని పెదల్ని ముద్దు పెట్టుకుంది. మధు వదిలిన తర్వాత కూడా అదే ట్రాన్స్లో ఉన్న అర్జున్ని తను ఫేస్ చేయలేక మొహం చాటేసి ఫ్లైట్కి టైం అయిందన్నావు కదా పద అని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఈడియట్, నీకు రేపు పొద్దున్న 7 కల్లా భారత్లో ఉండాలని చెప్పాను కదా, మరి ఈ మాట అప్పుడు చెప్పలేదే? అక్కడ మేనేజర్ షర్ట్ పట్టుకుని అడిగాడు అర్జున్. ఈవినింగ్ 7 అనుకున్నాను సార్, మీరు చెప్పిన టైంకి బయలుదేరిన ఆ టైంకి హైదరాబాద్ వెళ్ళలేరు సార్, గుటకలు మింగుతూ చెప్పాడు అతను. ఛ ఈడియట్, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదా అని చెయ్యెత్తి అతన్ని కొట్టబోయిన అర్జున్ మధు అటుగా రావడం చూసి తమాయించుకొని బ్రతుకు మీద ఆశ ఉంటే వెంటనే వెళ్ళిపో అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ అతను వెళ్ళిపోయాక తన దగ్గరికి వస్తున్న మధుకి ఎదురు వెళ్ళి ఏంటి ఇలా వచ్చావు నవ్వుతూ అడిగాడు. నీకోసమే, ఇంకేంటి లేట్ వెళ్దామా అని అంది. పద. మధు చుట్టూ చేయి వేసి తనని తీసుకుని వెళ్ళాడు అర్జున్. రిషి దగ్గర అందంగా ముస్తాబు చేసి నా ఐషుని రిషి తనే స్వయంగా దగ్గరుండి మరీ తీసుకుని వెళ్ళి మండపంలో కూర్చోబెట్టి వచ్చాడు. కథ ఇంకా ఉంది. అర్జున్ అసలు ఎందుకు పైలట్ మీద అంత కోపపడ్డాడు? అసలు అర్జున్ అంత అర్జెంటుగా ఇండియాకి రావాల్సిన అవసరం ఏముంది? భార్గవ్ నిజస్వరూపం తెలియని రిషి ఐషుని భార్గవ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. మరి వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరుగుతుందా? అర్జున్ ఈ నిశ్చితార్థాన్ని ఆపగలడా? మధు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ప్రామిస్ చేయించుకుంది కదా, మరి ఇప్పుడు అర్జున్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.